సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు రేపటిలో చూసినట్టయితే 10-12 వేలలోనే చాలా అంటే కొన్ని టన్స్ ఆఫ్ మొబైల్స్ అయితే మనకు స్మార్ట్ ఫోన్ రిలీజెస్ అయితే అవుతున్నాయి. కాకపోతే మేజర్గా యొక్క కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి సిచ్యువేషన్లో చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అయితే అవుతున్నారు. ఏ మొబైల్ తీసుకోవాలి, ఏ మొబైల్ తీసుకోకూడదని. 10,000 ఉంటే ఏది తీసుకోవాలి, 11,000 ఉంటే ఏది తీసుకోవాలి, 19,000 ఉంటే ఏది తీసుకోవాలి, 15,000 ఉంటే ఏం తీసుకోవాలి, 12,000 ఉంటే ఏం తీసుకోవాలి, ఇలా అయితే పిచ్చెక్కిపోతుంది చాలామందికి. కాకపోతే ఇప్పుడున్న ట్రెండ్లో మనకు రీసెంట్గానే మనకు సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ F22 లాంచ్ చేయడం అయితే జరిగింది. అది చూసుకున్నట్టయితే అరౌండ్ మనకు స్టార్టింగ్ బేస్ వేరియంట్ ప్రైస్ 12,499 రూపీస్కి అయితే ఉంది. కాకపోతే వాళ్ళు స్టార్టింగ్ ప్రైస్ అని చెప్పేసి అరౌండ్ 11,500 రూపీస్కి మనకు తీసుకొని రావడం అయితే జరిగింది. ఇది మనకు ఎన్నో రోజులు అయితే ఉండదు, ఉంటే ఒక ఫస్ట్ డే లేకపోతే ఒక వారం అయితే ఉంటుంది. ఆ తర్వాత దీని యొక్క రెగ్యులర్ ప్రైస్ వచ్చేసి మనకు 12,499 రూపీస్ అనమాట. అండ్ ఇప్పుడు చూసుకున్నట్టయితే మనం కంపారిజన్ వీడియో అయితే చేద్దాం, ఎందుకంటే ఇంచుమించు ఒక 1,500లోనే దీనికంటే బెస్ట్ మొబైల్స్ కూడా అక్కడ లేకపోలేదనే చెప్పుకోవచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో మనం సామ్సంగ్ గెలాక్సీ F22 అండ్ ఇక్కడ పోకో నుంచి పోకో M3 అండ్ ఇంకోటి చూసుకున్నట్టయితే సామ్సంగ్ నుంచి M12 అనమాట. ఈ 3 మొబైల్స్ మనకు ఇంచుమించు సేమ్ స్పెక్స్తో ఇంచుమించు సేమ్ ప్రైస్తో రావడం అయితే జరిగింది. సో ఈ రోజు ఈ వీడియోలో మనకు ఫస్ట్ ర్యాంక్లో ఏ మొబైల్ ఉంటుంది, సెకండ్ ప్లేస్లో ఏ మొబైల్ ఉంటుంది అండ్ థర్డ్ ప్లేస్లో మనం ఏ మొబైల్ తీసుకోవచ్చు, ఈ రోజు ఈ వీడియోలో నేను క్లారిటీగా అయితే చెప్తాను. ఈ యొక్క 3 మొబైల్స్లో 2 ఫస్ట్ ర్యాంక్లో ఏది వస్తుంది, సెకండ్ ర్యాంక్లో ఏది వస్తుంది అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం క్లారిటీగా అయితే తెలుసుకుందాం. అండ్ ఫ్రెండ్, దానికంటే ముందు ఈ యొక్క వీడియోకి 50 లైక్స్ టార్గెట్ అయితే ఇస్తున్నాను, దయచేసి కంప్లీట్ అయితే చేయండి. అండ్ కొత్తగా మీలో ఎవరైనా చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, అంతేకాక పక్కనే కనిపిస్తున్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిజైన్ అయితే అబ్జర్వ్ చేయండి. ఇక్కడ పోకో M3 కనండి, సామ్సంగ్ గెలాక్సీ M12 కనండి, లేకపోతే ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ F22 కనండి. 3 చూసుకున్నట్టయితే మనకు డిజైన్ పరంగా పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. 3 మొబైల్స్ మనకు చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి, చాలా అట్రాక్షన్ కూడా ఉన్నాయన్నమాట. సో డిజైన్ పరంగా పెద్దగా మీరు దానిపైన ఫోకస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో డిజైన్ చూసుకున్నట్టయితే 3 మొబైల్స్ మనకు చాలా అద్భుతంగా ఇవ్వడం అయితే జరిగింది. ఒకసారి నేను ఈ యొక్క 3 మొబైల్స్ యొక్క ప్రైసెస్ అయితే చెప్తాను. మనకు సామ్సంగ్ గెలాక్సీ F22 బేస్ వేరియంట్ ప్రైస్ 4GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో 12,499 రూపీస్కి లాంచ్ చేశారు. అండ్ పోకో M3 మీకు స్టార్టింగ్ 6GB ర్యామ్తో 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో 10,399 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. అండ్ మీకు M12 వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 4GB 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 10,399 రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగిందనమాట. ప్రైసెస్ వచ్చేసి ఒక 1,500 రూపీస్ మనకు ఇక్కడ డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. సో హవెవర్, ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లేస్ అయితే కంపేర్ చేసి చూద్దాం. ఇక్కడ నేను ఫస్ట్ వచ్చేసి F22 గురించి చెప్తాను, సెకండ్ పోకో M3 గురించి చెప్తాను, అండ్ థర్డ్ వచ్చేసి నేను ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ M12 గురించి అయితే చెప్తాను. ముందుగా ఇక్కడ F22 గురించి మాట్లాడినట్టయితే 6.4 ఇంచ్ తో వచ్చిన HD+ AMOLED డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అండ్ పోకో M3 6.52 ఇంచ్ తో వచ్చిన ఫుల్ HD+ ఈ యొక్క IPS డిస్ప్లే, 60Hz రిఫ్రెష్ రేట్, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే ఉంటుంది. అండ్ M12 మీకు 6.51 ఇంచ్ తో వచ్చిన HD+ IPS డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇక్కడ ఖచ్చితంగా డిస్ప్లే పరంగా విన్ అయితే మాత్రం సామ్సంగ్ గెలాక్సీ F22 అనే చెప్పుకోవచ్చు, ఎందుకంటే దీనిలో మనకు AMOLED డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మిగతా IPS డిస్ప్లేస్తో కంపేర్ చేస్తే దీని యొక్క వివింగ్ ఎక్స్పీరియన్స్, కలర్ ఎక్స్పీరియన్స్, టచ్ ఎక్స్పీరియన్స్ చాలా పీక్ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. అంతేకాక 90Hz కూడా దీనికి సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు మొబైల్ ఈ యొక్క గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్గా రన్ కావడం అయితే జరుగుతుంది. కాకపోతే దీంట్లో ఒక్క HD+ డిస్ప్లే ఇచ్చారన్న ఒక నెగిటివ్ షేడ్ తప్ప ఇంకా మిగతావన్నీ మనకు విన్ అయితే మాత్రం ఖచ్చితంగా సామ్సంగ్ గెలాక్సీ F22 అనమాట. మీరు ఒకవేళ మల్టీమీడియా పైన ఎక్కువ ఫోకస్ చేసే వాళ్ళు అయితే. అండ్ సెకండ్ ప్లేస్లో మనకు ఆబ్వియస్లీ ఈ యొక్క పోకో M3 రావడం అయితే జరుగుతుంది, ఎందుకంటే మనకు ఫుల్ HD+ డిస్ప్లే ఆఫర్ చేశారు కాబట్టి. సో ఫస్ట్ ర్యాంక్లో విన్ అయితే మాత్రం F22. అండ్ తర్వాత సెకండ్ చూసుకున్నట్టయితే మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క ప్రాసెస్ గురించి అనమాట. మనకు సామ్సంగ్ గెలాక్సీ F22 వచ్చేసి MediaTek Helio G80 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. అండ్ పోకో M3 వచ్చేసి మనకు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఈ యొక్క M12 వచ్చేసి Exynos 850 ప్రాసెసర్ అయితే ఇచ్చారనమాట. మీకు ఫస్ట్ రేంజ్లో మాత్రం స్నాప్డ్రాగన్ 662 వస్తుంది ఫస్ట్ ర్యాంక్లో, సెకండ్ ర్యాంక్లో మనకు MediaTek Helio G80 వస్తుంది, అండ్ థర్డ్ ర్యాంక్లో మనకు Exynos 850 అయితే వస్తుంది అనమాట. మీరు గేమర్ కోసం ఒక మీడియం లెవెల్ గేమర్స్ అయితే ఖచ్చితంగా పోకో M3 అయితే ప్రిఫర్ చేయండి. మీకు కొంచెం అంటే మీడియం లెవెల్ గేమర్స్ కూడా కొంచెం అయితే సరిపోతుంది. అండ్ మీకు F22 కూడా గేమింగ్ కోసం అయితే బాగా ఉంటుంది. ఒక అండర్ 10-12 వేల బడ్జెట్లో ఈ యొక్క G80 కూడా మనకు మంచి మొబైలే మీరు గేమింగ్ కోసం ఆడుకున్నట్టయితే. సో డెఫినెట్గా మనకు ఫస్ట్ కేటగిరీలో అంటే ఫస్ట్ మొబైల్ గేమింగ్ ఎక్స్పీరియన్స్లో మాత్రం మనకు పోకో M3 అయితే ఉంటుంది. అండ్ సెకండ్ ప్లేస్లో F22 ఉంటుంది. అండ్ ఆబ్వియస్లీ థర్డ్ ప్లేస్లో మీకు సామ్సంగ్ గెలాక్సీ M12 ఉండటం అయితే
జరుగుతుంది. అండ్ ఆ తర్వాత థర్డ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ థర్డ్ ఆస్పెక్ట్లో మనం కెమెరాస్ అయితే కంపేర్ చేద్దాం. ఇక్కడ 3 మొబైల్స్ వచ్చేసి మీకు 48 మెగాపిక్సెల్తో వచ్చిన ఒకటి క్వాడ్ కెమెరా ఉంటుంది, ఒక ట్రిపుల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఫ్రంట్స్ చూసుకున్నట్టయితే 2 మొబైల్స్కి 8 మెగాపిక్సెల్ ఉంటుంది. అంటే ఈ యొక్క F22కి మీకు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. ముందుగా నేను F22 గురించి మాట్లాడుతున్నట్టయితే మీకు బ్యాక్ సైడ్ 48 MP + 8 MP + 2 MP డెప్త్ 2 MP మ్యాక్రో ఉంటుంది. పోకో M3లో 48 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కోసం 2 MP మ్యాక్రో 2 MP డెప్త్ సెన్సర్ ఉంటుంది. M2లో 48 మెగాపిక్సెల్ మీకు వైడ్ యాంగిల్ కోసం 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం 5 MP మ్యాక్రో 2 MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. ఇక్కడ F22లో మీకు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఇచ్చారు. మిగతా 2 మొబైల్స్లో మీకు ఫ్రంట్ సైడ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇవ్వడం అయితే జరిగిందనమాట. మీ యొక్క ఫోకస్ కంప్లీట్గా కెమెరా పైన అయితే మీరు ఫస్ట్ సామ్సంగ్ గెలాక్సీ F22 ప్రిఫర్ చేయండి. ఆ తర్వాత సెకండ్ ప్లేస్లో మీరు సామ్సంగ్ గెలాక్సీ M12 ప్రిఫర్ చేయండి. అండ్ లాస్ట్లో మీరు పోకో M3 అయితే పాడండి. ఎందుకంటే పోకో M3 మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ అయితే బాగా ఉంటుంది. కెమెరా చూసినట్టయితే ఈ యొక్క 2 మొబైల్స్తో కంపేర్ చేస్తే మాత్రం అది మీకు లాస్ట్గానే వెళ్ళిపోతుంది. సో మీకు అండర్ 12K బడ్జెట్లోనే మంచి కెమెరా ఎక్స్పీరియన్స్ కావాలనిపిస్తే మాత్రం ఇక్కడ డెఫినెట్గా విన్ అయ్యేది ఫస్ట్ ప్లేస్లో మనకు సామ్సంగ్ గెలాక్సీ F22 అనమాట. సో దీని యొక్క కలర్స్ ప్రతి ఒక్కటి మనకు చాలా ఈక్వల్ టు రియల్ లైఫ్ కలర్స్కి అయితే ఉంటుంది. సో డెఫినెట్గా కెమెరా పరంగా మనకు సామ్సంగ్ మొబైల్స్ అయితే చాలా బాగా ఉంటాయి. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏమంటే దీని యొక్క ర్యామ్, దీని యొక్క రోమ్ గురించి. మనకు సామ్సంగ్ గెలాక్సీ F22 4GB ర్యామ్తో 64GB స్టోరేజ్తో ఒక వేరియంట్, 6GB ర్యామ్తో 128GB స్టోరేజ్తో ఇంకో వేరియంట్ వస్తుంది. అండ్ పోకో M3 6GB 64GB లేకపోతే 6GB 128GB వేరియంట్స్ వరకు అయితే ఉంటుంది. దీంట్లో మనకు ఒక మంచి ఆఫర్ ఏమంటే 4GB ర్యామ్ అయితే కాదు, డైరెక్ట్గా మీకు 6GB అయితే తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ సామ్సంగ్ గెలాక్సీ M12 వచ్చేసి 6GB 64GB లేకపోతే 8GB 128GB వరకు అయితే ఉంటుంది. ఇక 8GB ర్యామ్ స్పెషల్గా మీకు వేరే మొబైల్స్లో అయితే ఏమీ ఉండదు M12లో తప్ప. సో డెఫినెట్గా ర్యామ్ ఎక్స్పీరియన్స్ కూడా బాగానే ఉంటుంది. కాకపోతే మీకు ఎక్కువ ర్యామ్ని ప్రిఫర్ చేసే వాళ్ళు అయితే డెఫినెట్గా M12 లేకపోతే పోకో M3 అయితే ప్రిఫర్ చేయడం చాలా మంచిది. ఎందుకంటే F22 అనేది 6GB ర్యామ్ తీసుకోవాలనిపిస్తే కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అవుతుంది. సో అందుకోసం 6GB ర్యామ్ మీకు అతి తక్కువ ప్రైస్లోనే రావాలనిపిస్తే మాత్రం డెఫినెట్గా పోకో M3 అయితే చాలా బాగా ఉంటుంది అనమాట. అండ్ ఆ తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క బ్యాటరీ గురించి. ఇక్కడ బ్యాటరీ గురించి చూసుకున్నట్టయితే మనకు 3 మొబైల్స్ వచ్చేసి 6000 mAh బ్యాటరీ ఆఫర్ అయితే చేసినాయి. మీకు 3 మొబైల్స్ 3 డే బ్యాటరీ బ్యాకప్ అయితే కన్ఫర్మ్గా వస్తుంది. బ్యాటరీ లైఫ్ మీకు మేజర్గా మీ యొక్క ఇంపార్టెంట్ ప్రిఫరెన్స్ అయితే డెఫినెట్గా 3 మొబైల్స్ అయితే మీకు చాలా బాగా ఉంటాయి. కాకపోతే హవెవర్ ఇక్కడ మనకు డిఫరెన్స్ అయితే లేకపోలేదు. ఎందుకంటే సామ్సంగ్ గెలాక్సీ F22 మీకు 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే పోకో M3 మీకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. M12 మీకు 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ మాత్రమే చేస్తుంది అనమాట. మీకు ఇంచుమించు 2 hours 2.5 hours కంటే లోపలే ఈ యొక్క F22 ఛార్జ్ అయితే చేయడం జరుగుతుంది. మిగతా 2 మొబైల్స్ మీకు అండర్ 3 hours వరకు దీని యొక్క మ్యాక్సిమం టైం అయితే తీసుకుంటుంది ఈ యొక్క మొబైల్ ఛార్జ్ చేయడానికి. సో మీకు మొబైల్ ఛార్జింగ్ విషయంలో మాత్రం ఖచ్చితంగా మీకు 2 మొబైల్స్తో కంపేర్ చేస్తే సామ్సంగ్ గెలాక్సీ F22 అనేది మీకు మొబైల్ అయితే చాలా తొందరగా ఛార్జ్ కావడం అయితే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత కలర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే కలర్స్ అనేవి కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను స్పెసిఫిక్గా ఇదే కలర్ తీసుకోమని కూడా మిమ్మల్ని అయితే పుష్ చేయలేను. అండ్ ఇప్పుడు ఫైనల్గా దీని యొక్క ప్రైస్ చెప్పేసి ఒక మొబైల్ అయితే పిక్ చేద్దాం. ఇంకా మనకు 4GB 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి F22 మనకు 12,499 రూపీస్కి, పోకో M3 6GB 64GB వచ్చేసి 10,399 రూపీస్, అండ్ M12 మీకు 4GB 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి 10,399 రూపీస్కి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు ఫస్ట్గా వినేది మాత్రం మనకు ఖచ్చితంగా సామ్సంగ్ గెలాక్సీ F22నే. ఎందుకంటే దీంట్లో మీకు 2 మొబైల్స్తో కంపేర్ చేస్తే కెమెరా బాగా ఉంటుంది, డిస్ప్లే AMOLED డిస్ప్లే ఇచ్చారు, అండ్ 25 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది మిగతా 2 మొబైల్స్తో కంపేర్ చేసి చూసుకున్నట్టయితే. అండ్ అంతేకాక మనకు SD కార్డ్ సపోర్ట్ కూడా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ప్లేస్లో మాత్రం మీకు డెఫినెట్గా విన్ అయ్యేది మాత్రం సామ్సంగ్ గెలాక్సీ F22 అనమాట. అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకు ఈ యొక్క పోకో M3 అయితే వస్తుంది. దీంట్లో మనకు చూసుకున్నట్టయితే ఫుల్ HD+ ఆఫర్ ఇచ్చే ఈ యొక్క IPS LCD డిస్ప్లే ఆఫర్ చేయడం అయితే జరిగింది. అండ్ అంతేకాక దీంట్లో స్పెషాలిటీ ఏమంటే దీంట్లో మీకు స్టార్టింగే 6GB ర్యామ్తో అయితే ఉంటుందన్నమాట. అది కూడా మనకు అండర్ 11Kలోనే 6GB ర్యామ్ అనేది వేరే మొబైల్స్ అయితే ఏవి లేవు. సో మీరు ఎక్కువ ర్యామ్ పైన ఫోకస్ చేసే వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా ఇక్కడ పోకో M3 తీసుకోవడం అయితే మంచిది. సో ఓవరాల్గా ఫస్ట్ విన్నర్ మాత్రం ఈ యొక్క మొబైల్ కంపారిజన్లో మనకు సామ్సంగ్ గెలాక్సీ F22 అండ్ సెకండ్ మొబైల్ వచ్చేసి పోకో M3 అనమాట. ఈ యొక్క 2 మొబైల్స్ లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే బై చేయొచ్చు. లేదు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయని అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.